నేను రాజు అండి. మా అమ్మ పేరు సరిత. మేము ఆదిలాబాద్ నుంచి వచ్చాము. హైదరాబాద్ లో చాలా హాస్పిటల్స్ తిరిగాము. మీ అమ్మకు ఇక్కడ ట్రీట్మెంట్ అవ్వదు అంటే లాస్ట్ మాకు రే ఆఫ్ హోప్ లాగా ఒక అశ్విన్స్ అనే హాస్పిటల్ కనిపించింది. దాంట్లో మాకు జిఎన్ఎస్ రాజు గారు మరియు వాసుదేవ్ సార్ గారు మరియు విక్రమ్ సార్ గారు అండ్ టీం కలిసి మా అమ్మ ఫస్ట్ స్టేజ్ లో ఉన్నప్పుడు అసలు వేరే హాస్పిటల్లో మీ అమ్మ బతకదు, ఇంకా మీరు వెళ్ళిపోండి అన్న స్టేజ్ నుంచి ఈ ఈ హాస్పిటల్ కి వచ్చిన తర్వాత మమ్మల్ని ఫస్ట్ మెంటల్ గా కానీ ఫిజికల్ గా కానీ ఫైనాన్షియల్ గా చాలా బాగా సపోర్ట్ చేశారు. తర్వాత ట్రీట్మెంట్ అనేది కంటిన్యూ చేసుకుంటూనే ఉన్నారు. ఈ రోజుకి 4 నెలల క్రితం మా అమ్మాయి ఎలా ఉందో ఫస్ట్ ఆ స్టేజ్ నుంచి అయితే ఇప్పుడు మా అమ్మ చాలా బాగా తన పనులు తాను చేసుకుంటూ చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంది. థ్యాంక్ యూ టు అశ్విన్స్ హాస్పిటల్. స్టాఫ్ ఎట్లా చూస్తారండి మిమ్మల్ని? స్టాఫ్ అండ్ మేనేజ్మెంట్ ఆర్ వెరీ గుడ్. డాక్టర్ జె సూర్యనారాయణ రాజు చాలా చాలా బాగా ట్రీట్ చేస్తారు. ఈవెన్ దో మాకు మేమిద్దరు బ్రదర్స్ అండి, మాకు ఆయన ఒక ఫాదర్ లాగా పిలిచి మరి ట్రీట్మెంట్ ఇంత అవుతుంది, మేం భయపడని అవసరం లేదు. అసలైతే ఫస్ట్ ఇంత అవుతుందనే మ్యాటర్ రాలేదు. ట్రీట్మెంట్ ఉంది భయపడకండి అన్నట్టు మాకు ఒక పొటెన్షియాలిటీ అనేది పాజిటివ్నెస్ అనేది ఇచ్చారు. వేరే హాస్పిటల్స్ లో మేము వెళ్ళాము కానీ మాకు అంత రే ఆఫ్ హోప్ కనిపించలేదు. కాబట్టి ఇక్కడికి వచ్చినందుకు వీఆర్ వెరీ హ్యాపీ విత్ దట్. అండ్ దట్టు ఇవాళ మా అమ్మాయి భూమి పైన ఉందంటే బికాస్ ఆఫ్ అశ్విన్స్ అని నేను బిలీవ్ చేస్తున్నాను. మీ అమ్మగారికి ఉన్న ప్రాబ్లం చెప్పలేదు? మా అమ్మగారికి ఏపీటీ ML3 అనే ఒక క్యాన్సర్ మహమ్మారి సోకిందని ఇక్కడ చెప్పారు. అది మనకు తెలీదు, డాక్టర్ వాళ్ళు ఏం చెప్పారో దాన్ని బట్టి మేము ట్రీట్మెంట్ తీసుకుంటూ వెళ్ళాము. ఇవాళ చాలా హ్యాపీగా లీడ్ చేస్తున్నారు ఆమె లైఫ్. బాగున్నారు. బాగున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అశ్విన్స్. థ్యాంక్ యూ.